2024 మీద ఇవాళ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఆల్మోస్ట్ అన్ని ప్రముఖ తెలుగు దినపత్రికలు అయితే ప్రచురించాయి. సో మనం ఒక పేపర్ని అయితే ఇప్పుడు చూడబోతున్నాము. సో బ్యానర్ హెడ్డింగ్ వచ్చి ఏ ప్రతిపాదక గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లు దిద్దుతున్నారు, తెలుగులో రాస్తే మార్కులు ఎందుకు తగ్గుతున్నాయి, వివరణ ఇవ్వాలని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం. సో మన టాపిక్లోకి వెళ్తే గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకన ఏ ప్రతిపాదకన నిర్వహిస్తున్నారో చెప్పాలని టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. తెలుగులో రాస్తే ఎందుకు తక్కువ మంది పాస్ అవుతున్నారని ప్రశ్నించింది. తెలుగులో రాసిన వారు ఎంతమంది అర్హత సాధించారో చెప్పాలని అడిగారు. గ్రూప్ 1 మూల్యాంకనలో అవకతవకలు జరిగాయని దాఖలైన పిటిషన్లపై జస్టిస్ రాజేశ్వరరావు గారు బెంచి బుధవారం విచారణ చేపట్టారు. తెలుగువారి భాషపై చిన్నచూపు ఉందని, తెలుగులో రాసిన వారికి మార్కులు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూల్యాంకన చేసే వాళ్లకు తెలుగులో ప్రావీణ్యత ఉందా, మెయిన్స్లో మార్కులు కేటాయించడానికి ఏదైనా కీ ఉందా, ఒక ప్రశ్నకి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూలో రాసిన వారికి ఏ ప్రతిపాదకన మార్కులు ఇస్తున్నారు, తెలుగులో వాస్తవం లేదా స్వేచ్ఛ అనువాదం రెండు రకాలుగా ఉంటే అందులో దేనిని ప్రామాణికంగా తీసుకుంటున్నారు వంటి వివరాలు పూర్తిగా గురువారం రోజు చెప్పాలని టీజీపీఎస్ని ఆదేశించారు జస్టిస్. సో మీ అందరికీ తెలుసు, నిన్న దాదాపు గౌరవ తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ముందు గ్రూప్ 1 మెయిన్స్ మీద జరిగినటువంటి కేసుల మీద వాదనలు అయితే జరిగాయి. సో ఆ వాదనలో చాలా పాయింట్స్ అయితే పిటిషనర్ తరపున అడ్వకేట్స్, అదేవిధంగా టీజీపీఎస్సీ తరపున వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ధర్మాసనం కూడా చాలా పాయింట్స్ని అయితే అడగడం జరిగింది. సో ఇక్కడ కొన్ని వాదనలు వీళ్ళు హెడ్డింగ్ ఇచ్చారు, అవి చూసేందుకు మనం ప్రయత్నిద్దాం. ఫస్ట్ ధర్మాసనం ఈ పేపర్ మూల్యాంకనకు సంబంధించి మీరేమైనా కీ వాడతారా అని చెప్పి అడగడం జరిగింది. దానికి టీజీపీఎస్సీ ఆన్సర్ చూద్దాం. వివరణాత్మక సమాధానాలు ఉంటాయి కాబట్టి కీ ఉండదు. టీజీపీఎస్సీ తరపున అడ్వకేటు కోర్టుకు వివరించారు. వివరణాత్మక ప్రశ్నలకు కీ ఇచ్చే పద్ధతి ఇప్పటివరకు ఎక్కడా లేదన్నారు. మూల్యాంకనం చేసే వారి వివరాలు కూడా తమ వద్ద ఉన్నాయని పిటిషనర్లు తరపున లాయర్లు చెప్పడంపై అనుమానాలు లేవనెత్తారు. విద్యాశాఖ, సర్వీస్ కమిషనర్ల వద్ద మాత్రమే ఉండవలసినటువంటి రహస్య వివరాలు వాళ్ళకి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఈ విషయంపైన విచారణ కోరాల్సి ఉందని అన్నారు. 4 సెంటర్లలో ఎక్కువ మంది ఎట్లా పాస్ అయ్యారు? తొలుత పిటిషనర్ తరపున సీనియర్ అడ్వకేట్లు వాదిస్తూ 2022 నోటిఫికేషన్ ప్రకారం మొత్తం ఖాళీలు 503 ఉన్నాయని, అనంతరం ప్రభుత్వం అదనంగా ఏర్పడి 60 ఖాళీలతోటి జీవో 16 జారీ చేసిందన్నారు. దీంతో టీజీపీఎస్సీ 2022లో నోటిఫికేషన్ రద్దు చేస్తూ అదనంగా వచ్చిన పోస్టులతో కలిపి 563 పోస్టులకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశం లేకపోయినా రెండింటికి వేరువేరుగా హాల్ టికెట్ నెంబర్లు కేటాయించడం చట్ట విరుద్ధమని అన్నారు. కేవలం 4 సెంటర్లలో రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయని, 16, 17, 18, 19 సెంటర్లో 74% మంది అర్హత సాధించగా మిగిలిన 5% కంటే తక్కువ మంది అర్హత సాధించారని చెప్పారు. సో అదేవిధంగా 45 అని చెప్పి 46 సెంటర్లు పరీక్షలు ఎందుకు పెట్టారు? కోటి ఉమెన్స్ కళాశాల అయినందున అక్కడ మహిళలు కేటాయించామని టీజీపీఎస్సీ చెప్తుంది. అలాగైతే అదే విధానాన్ని మిగిలిన 8 మహిళా కాలేజీలలో ఎందుకు వర్తింపచేయలేదని పిటిషనర్ తరపు లాయర్లు ప్రశ్నించారు. అభ్యర్థులకు కేటాయింపు సాఫ్ట్వేర్ వినియోగించామని చెప్తుందని, సాఫ్ట్వేర్లో మహిళలు, పురుషులు వేరువేరుగా సెంటర్లు ఎలా కేటాయిస్తారని, 45 కేంద్రాల్లో పరీక్షలు ఎలా నిర్వహిస్తామని పోలీసుల రక్షణ కోరుతూ లేఖ రాసి 46 సెంటర్లో పరీక్ష పెట్టారన్నారు. అంటే ఇక్కడ కొద్దిగా క్లారిటీ ఏంటంటే వీళ్ళు పోలీసులకి గ్రూప్ 1 మెయిన్స్ 45 సెంటర్లలో కండక్ట్ చేయబోతున్నామని చెప్పి పర్మిషన్ తీసుకున్నారు. బట్ తీరా వచ్చిన తర్వాత ఇంకో సెంటర్ని యాడ్ చేసి 46 సెంటర్లో ఎగ్జామ్ పెట్టారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇష్యూ. మెయిన్స్ పరీక్షలకి అర్హత సాధించిన వారు దాదాపు 21,093 మంది అని ఒకసారి, తర్వాత 21,161 మంది అని మరొకసారి 21,085 మంది అని మూడోసారి, ఇలా రకరకాలుగా టీజీపీఎస్సీ వెల్లించడంపై అనుమానాలు రేకెత్తించారు.
మొదట ఫలితాలు వెల్లడించినప్పుడు ప్రకటించిన మొత్తం మార్కులు సబ్జెక్టివ్ వారీగా ఉన్న మార్కులు పొంతన లేకపోయినప్పటికీ అభ్యర్థులు కూడా ప్రశ్నిస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఒక అభ్యర్థికి 122 మార్కులు రాగా 100 వచ్చినట్లుగా పేర్కొన్నారు. దీనిపై ప్రశ్నిస్తే ఉల్టా బెదిరింపులు చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రూప్ 1 నియామక ఉత్తర్వులు ఇవ్వరాదంటూ ఇచ్చిన ఆదేశాలను తొలగించాలంటూ టీజీపీఎస్సీ దాఖలు చేసిన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేస్తామని సీనియర్ లాయర్ అయితే కోర్టుకి తెలిపారు. సో నిన్న కోర్టు సమయం అయిపోవడంతో గురువారంకి విచారణ వాయిదా వేయడం జరిగింది. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు నిన్న వచ్చిన డిస్కషన్లో చూసుకుంటే కీ గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా 4 సెంటర్ల నుంచి 74% మంది సెలెక్ట్ కావడం, అదేవిధంగా ఉమెన్స్ కాలేజ్ అన్నప్పుడు మరి అన్ని ఉమెన్స్ కాలేజీలో అందరు ఉమెన్సే ఉండకుండా మరి ఈ 2 కాలేజీలోనే ఉమెన్స్, మిగతా వాళ్ళలో ఉమెన్స్ని ఎందుకు అలౌ చేశారన్నది, అదేవిధంగా 3 సార్లు 3 ఫిగర్స్ చెప్పడం వీళ్ళు టోటల్గా ఎగ్జామ్ రాసిన వాళ్ళది, అదేవిధంగా ఒక అభ్యర్థికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళు తక్కువ మార్కులు చెప్పడం, అది బయటికి చెప్తా అంటే బెదిరించడం. సో ఇలాంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే వాళ్ళు నిన్న డిస్కషన్ చేయడం జరిగింది. మరి చూడాలి ఇవాళ ఇంకేం పాయింట్స్ రాబోతున్నాయి అనేది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల రద్దుకు హైకోర్టులో వేసవి సెలవుల్లోగా విచారణ పూర్తి చేయాలని సింగిల్ జడ్జికి ఆదేశం. గ్రూప్ 1 కేసులో టీజీపీఎస్సీ అప్పీల్ పిటిషన్ ముగిసిన విచారణ. గ్రూప్ 1 నియామకాలపై తుది నిర్ణయం తీసుకోరాదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్పై చీఫ్ జస్టిస్ బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ నియామకాలన్నీ నిలిచిపోయాయని, తమ వాదనలు సింగిల్ జడ్జి పరిగణలో తీసుకోలేదని చెప్పారు. దీనిపై డివిజన్ బెంచ్ స్పందిస్తూ మధ్యంతర ఉత్తర్వుల రద్దు, సవరణ తదితర ఏదైనా సరే సింగిల్ జడ్జి వద్దనే నిర్ణయించుకోవాలని చెప్పింది. వేసవి సెలవుల్లోగా పూర్తి చేయాలని సింగిల్ జడ్జిని ఆదేశించింది. అప్పీల్ పిటిషన్పై విచారణ ముగిస్తుందని ప్రకటించింది. సో ఓవరాల్గా ఈ ఎంటైర్ గ్రూప్ 1 మెయిన్స్ మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా వేసవి సెలవులు స్టార్ట్ అయ్యేలోపే క్లియర్ చేయాలని మాత్రం డివిజన్ బెంచ్ ఆదేశించడం ఒక శుభ పరిణామం. సో ఏదైనా కానీ అది పిటిషనర్లకు వస్తుందా లేకపోతే టీజీపీఎస్సా అనేది ఒక వాదనని తొందరగా కన్క్లూడ్ చేసి దాని మీద జడ్జిమెంట్ రావడం అనేది ఇంత తొందరగా ఖచ్చితంగా ఒక శుభ పరిణామం అని మనం చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఏం జరగబోతుంది అన్నది. సో ఇది ఫ్రెండ్స్.